స్నూపీ, డాలీ, చోటు అని ముద్దు ముద్దు పేర్లు. పిలువంగానే ఉరికొస్తూనే ఉంటాయి. బిస్కెట్లు పెడితే మంచిగా సప్పరిస్తాయి. ఉండటానికి చిన్నర్రా, తినటానికి సపరేట్ ఫుడ్. పిల్లలకు పెద్దలకు ఫుల్ టైం పాస్. గట్లనే కొత్తోళ్ళు గేట్ దాటితే చాలు గయ్యిన లేస్తాయి. కుక్కలంటే మస్తు పాయిరం మరి కొందరికి. అయితే ఆటిని సాదేటోళ్ళకి తెలియని సంగతులే గీ వార్త. మీకు తెలుసునో లేదో కార్లు బైకుల లెక్కనే సాదుకునే కుక్కలు పిల్లులు కూడా అంటే రిజిస్ట్రేషన్ చేపియాల్సిందే, లైసెన్స్ తీసుకోవాల్సిందే. కానీ హైదరాబాద్ లో 1,00,000 కుక్కలు పెంచుకుంటుంటే జిహెచ్ఎంసీలో రిజిస్ట్రేషన్ చేసినాయి ఉత్త 11,000. ఏ ఫీజు గిట్ల కట్టాలనేమో, ఆఫీసుల చుట్టూ తిరగాలనేమో అనేరు. అంత పూకట్లనే ఆన్లైన్లనే. కుక్కల కండిషన్లకు బుగులు పడుతుర్రో ఏమో మరి. ఇంట్లోకెళ్ళి బయటికి తీసుకపోతే ఎమ్మట లైసెన్స్ ఉండాలి. తువ్వెంట పోతోళ్ళ మీదకి ఎగబడకుండా చూసుకోవాలి. అంతేకాదు రోడ్ల మీద ఒంటికి చేస్తే ఓనరే సాఫ్ చేయాలి, లేకుంటే 1,000 రూపాయల దండుగా అనేది కొత్త రూలు. పెట్టి ఇట్లా టాయిలెట్ వెళ్ళినప్పుడు దాన్ని మనం కలెక్ట్ చేసుకొని ప్రాపర్ డిస్పోజల్ చేస్తే బాగుంటుంది. కానీ చాలా మంది బయటికి తీసుకొచ్చేదే గీ కార్యం కోసమాయే. అంతేకాదు యాళ్లకు మంచి తిండి పెట్టాలి, సీదర పెట్టకుండా బొచ్చుగా తిరియాలి, షాంపూ రుద్ది తానం చేపియాలి, సుస్తైతే చెప్పున దవాఖానకు తీసుకుపోవాలి. ఓ ఇట్లా మస్తు షరతులు ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తలేరేమో. సాధకం కుక్కల సంగతి సరే, మరి గలీరాజుల సంగతి ఏంది? వీటికి ఎవరు తిండి పెట్టాలి, మంచి చెడ్డలు ఎవరు చూడాలి, చూస్తూ పోస్తే ఎవరు క్లీన్ చేయాలి? ఇదంతా మున్సిపాలిటీ వాళ్ళ జిమ్మదారే కదా. చేస్తుండ్రా మరి? గల్లీల గుంపులు తిరగబట్టే పిసలేసి పిక్కలు పీకబట్టే. ఏ కుక్కే కదా పిల్లే కదా అనుకుంటాం, సాదటోళ్ళకు తెలుస్తుంది అవ్వ అంటే ఎంత పాయిరమో.